హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? దేవుని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఒక వెరైటీ చూద్దాం రండి. ఇవి పెసలు, పచ్చ పెసలతో మనం పరమాణం చేద్దాం రండి. మళ్ళీ ఇవి కూడా ఈరోజు పచ్చ పెసలతోనే పప్పు, రెండు వెరైటీస్ ఇవాళ చూద్దాం. ఫ్రెండ్స్ రండి, ఉడికిపోయింది చూద్దాం. మళ్ళీ ఉడికిపోయిందండి ఫ్రెండ్స్. ఇప్పుడు బెల్లం వేసేద్దాం. మనం తగినంత వేసుకోవచ్చు. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే తక్కువ వేస్తున్నాను. వేలుక్కాయలు, షుగర్ కొంచెం వేద్దామండి. అది ఇది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది పప్పు. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది చపాతీలు కర్ర. అసలు ఎంత బరువో ఫ్రెండ్స్. అసలు ఈ చపాతీ కర్ర ఎప్పుడుదో ఫ్రెండ్స్. ఇటు పెసరపప్పు కూడా ఉడికిపోయింది. విడిగా ఈరోజు పప్పు మన ఇంట్లో. ఫ్రెండ్స్ పాలు పోసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్. పిల్లలు పెసరపప్పు తినకపోయినా ఇట్లా చేసి పెట్టినా సాయంత్రం పిల్లలకి చక్కగా తాగుతారు. మనం అన్నిటితో చేస్తుంటాం కదా. పెసరపప్పుతో కూడా చేసే ఉంటారు చాలామంది, కానీ చూపిస్తున్నాను నేను. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తాగేది రెడీ ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ చూద్దాం. పిల్లలు చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు బాగా తింటారు. పెసరపప్పు ఎవరు తినకపోయినా ఇట్లా చేసి పెడితే బౌల్లో పోసిస్తే కాలుతుంది. ఇది పొట్టు తీయకమాకండి. పొట్టుతో ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. పొట్టు తింటేనే చాలా బలం పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా. ఇది వెనకటి తిండండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్.